తెలంగాణ డీడబ్ల్యూసెట్ 2025కి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వారికి మనకు 9th జూన్ 2025 నుంచి 13th జూన్ 2025 వరకు మనకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ అనగా మీరు ఇప్పటివరకు రిజల్ట్ చూడనట్లయితే మీరు మీ యొక్క రిజల్ట్ అనేది వెరిఫై చేసుకోండి. రిజల్ట్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. వన్స్ మీరు రిజల్ట్ వెరిఫై చేసుకుంటే మీరు ఓసీబీసీ స్టూడెంట్స్ అయినట్లయితే మీ యొక్క రిజల్ట్లో కానీ 35 కానీ 35 కంటే కానీ ఎక్కువ మార్క్స్ వచ్చినట్టయితే మీరు క్వాలిఫైడ్ అయిన కిందట్టు కన్సిడర్ చేస్తారు. ఇఫ్ ఎస్సీ ఎస్టీ పర్సన్స్ అయినట్లయితే మీరు జస్ట్ ఎగ్జామ్కి అటెండ్ అయినా సరిపోతుంది. మీకు ఎటువంటి మినిమం మార్క్స్ అయితే ఉండవు, మీరు కూడా క్వాలిఫైడ్ కింద అయితే కన్సిడర్ చేస్తారు. క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వారికి ర్యాంక్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఆ విధంగా ర్యాంక్ డిస్ప్లే అయిన స్టూడెంట్స్ వచ్చేసి మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ డిస్ట్రిక్ట్లో ఉంది అని అయితే తెలుసుకోవాలి. నార్మల్గా మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ డిస్ట్రిక్ట్లో అనేది ఎలా మెన్షన్ చేస్తారంటే మీ స్కూలింగ్ని బట్టి మీరు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎక్కడైతే చదవడం జరిగిందో దాంట్లో మెజారిటీ ఆఫ్ పీరియడ్ ఎక్కడైతే చదివారో అంటే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో మీరు చదివినట్లయితే మెజారిటీ ఆఫ్ పీరియడ్ ఏ డిస్ట్రిక్ట్లో అయితే చదివారో ఆ డిస్ట్రిక్ట్ రిలవెంట్ సో మనకు డైట్ కాలేజ్లో అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తారు. సో మీకు సంబంధించి ఏ డిస్ట్రిక్ట్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అనేది తెలుసుకోవడం కోసం మేము లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ లొకేషన్ తెలుసుకోవడానికి లేదా ఆ డిస్ట్రిక్ట్ తెలుసుకోవడానికి జస్ట్ మీరు ఇక్కడికి వచ్చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే అండ్ ఆ తర్వాత గెట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేస్తే మీకు అలాట్ చేయబడిన లొకేషన్ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మా యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసాము. సో మీరు ఇక్కడ క్లియర్గా చూసినట్టయితే మనకు సో ఈ విధంగా మనకు కాలేజ్ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు గౌట్ డైట్ కాలేజ్ రంగారెడ్డి అని అయితే ఉంది. సో ఇక్కడ గవర్నమెంట్ డైట్ కాలేజ్ రంగారెడ్డి అని అయితే ఉంది. బట్ ఆస్పిరెంట్స్ యొక్క డౌట్ ఏంటి అంటే రంగారెడ్డిలో ఎక్కడ ఉంటుంది సార్ మా కాలేజ్ అనేది. జస్ట్ మాకేమి ఇచ్చారంటే సార్ గవర్నమెంట్ డైట్ కాలేజ్ హైదరాబాద్ అని, గవర్నమెంట్ డైట్ కాలేజ్ ఆదిలాబాద్ అని, గవర్నమెంట్ డైట్ కాలేజ్ కరీంనగర్ అని ఇచ్చారు. బట్ కరీంనగర్లో లొకేషన్ ఎక్కడ, వరంగల్లో లొకేషన్ ఎక్కడ, ఇలా డిఫరెంట్ టాపిక్స్ పైన డౌట్స్ అడుగుతున్నారు. ఈ వీడియోలో మనము సో ఆ యొక్క గవర్నమెంట్ డైట్ కాలేజ్ ఎక్కడైతే ఉంటుందో దాని లొకేషన్ గురించి అండ్ అదేవిధంగా ఆ కాలేజెస్లో ఎన్ని సీట్స్ ఉంటాయి, తెలుగు మీడియంలో ఎన్ని సీట్స్ ఉంటాయి, ఇంగ్లీష్ మీడియంలో ఎన్ని సీట్స్ ఉంటాయి అండ్ ఉర్దూ మీడియంలో ఎన్ని సీట్స్ ఉంటాయి, తెలంగాణ మొత్తంగా ఎన్ని గవర్నమెంట్ డైట్ కాలేజెస్ ఉన్నాయి అనే టాపిక్ గురించి కూడా మనం డీటెయిల్గా తెలుసుకుందాం. దీన్ని బట్టి మీ ర్యాంక్ ఎంత ఉంటే ఆ కాలేజ్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుందని ఒక అవగాహన వస్తుంది. అండ్ సేమ్ టైం మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ ప్లేస్కి వెళ్ళి చేయించుకోవాలనే క్లారిటీ కూడా రావడం జరుగుతుంది. సో మీరు ఫస్ట్ అయితే మీకు అలాట్ చేయబడిన లొకేషన్ అయితే తెలుసుకోండి. అలాట్ చేయబడిన లొకేషన్ తెలుసుకోవడానికి జస్ట్ మేము ఇచ్చిన లింక్ ఓపెన్ చేసి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ కొడితే ఈ విధంగా మీకు ఏ డిస్ట్రిక్ట్లో అలాట్ చేయబడింది అనే ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మేము టోటల్గా తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ డైట్ కాలేజెస్ యొక్క లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఆ పర్టికులర్ గవర్నమెంట్ డైట్ కాలేజ్ ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, ఆ డిస్ట్రిక్ట్లో కూడా లొకేషన్ ఏంటి అనేది మనం మెన్షన్ చేయడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మా రిజల్ట్లో మేము చూసింది ఏంటి అంటే సో మేము వెరిఫై చేసుకున్నప్పుడు గవర్నమెంట్ డైట్ కాలేజ్ రంగారెడ్డి మాత్రమే ఇవ్వడం జరిగింది. మరి రంగారెడ్డికి సంబంధించిన డైట్ కాలేజ్ ఎక్కడుంది అని మీరు క్వైరీ చేసినట్టయితే సో రంగారెడ్డి యొక్క కాలేజ్ వచ్చేసి వికారాబాద్లో అయితే ఉంది. సార్ వికారాబాద్ వేరే డిస్ట్రిక్ట్ కదా సార్ అని సో మెనీ ఆస్పిరెంట్స్ క్వైరీ చేస్తారు ఇక్కడ. సో వికారాబాద్ వేరే డిస్ట్రిక్ట్ బట్ మనకు ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో టాప్ ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ మన పాత డిస్ట్రిక్ట్స్ సంబంధించినప్పుడు వికారాబాద్లో గవర్నమెంట్ డైట్ కాలేజ్ని ఏర్పాటు చేశారు రంగారెడ్డికి సంబంధించింది అండ్ ఇప్పటికి కూడా అది అక్కడే ఉంది. సో మీకు కనుక గవర్నమెంట్ డైట్ కాలేజ్ రంగారెడ్డి అని వచ్చినట్లయితే మీరు వికారాబాద్లో ఉన్న డైట్ కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఏ డిస్ట్రిక్ట్కి సంబంధించిన స్టేటస్ అయితే వచ్చిందో ఆ డిస్ట్రిక్ట్ కాలేజ్ ఎక్కడ ఉందనేది ఇక్కడ మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ మీకు మహబూబ్ నగర్ అనే లొకేషన్ కనుక చూపించింది అనుకోండి మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ సంబంధించిన అక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సెట్ చేస్తే సో ఇక్కడ డైట్ కాలేజ్ సో మనకు మహబూబ్ నగర్ అని ఉంటే అది మెట్టుగూడలో అయితే ఉంటుంది. సో మీరు మహబూబ్ నగర్ బస్ స్టాండ్లో దిగిన తర్వాత సో మీరు అక్కడ ఆటో మాట్లాడుకున్నా లేదా వాకబుల్ డిస్టెన్స్ అయినా వెళ్ళొచ్చు. బట్ మీరు వెహికల్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. సో మీకు 1.5 కిలోమీటర్లో 1 కిలోమీటర్లో అయితే మనకు మెట్టుగూడ లొకేషన్ అయితే ఉంటుంది. ఆ లొకేషన్ దగ్గర మనకు గవర్నమెంట్ డైట్ బీఈడి కాలేజ్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. టీటీసీ అక్కడే ఉంటుంది అండ్ అదేవిధంగా బీఈడి కాలేజ్ కూడా అక్కడే ఉంటుంది. మనకు డైట్కి సంబంధించి అక్కడే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. అండ్ ఒకవేళ మీది రంగారెడ్డి డిస్ట్రిక్ట్ స్టూడెంట్స్ అయినట్లయితే అంటే మీరు మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన సెంటర్ ఎక్కడ అనేది రంగారెడ్డిలో ఉంటే వికారాబాద్ డైట్ కాలేజ్కి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు హైదరాబాద్ సంబంధించిన స్టేటస్ కనుక చూపించినట్లయితే హైదరాబాద్లో ఎక్కడ ఉంటుంది, హైదరాబాద్ అంటే టోటల్ సిటీలో ఎక్కడ ఉంటుందని డౌట్స్ ఉంటాయి కాబట్టి సో మనం నేరేడ్ మీట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. నేరేడ్ మెట్ సో నేరేడ్ మీట్లో మనకు సంబంధించిన డైట్ కాలేజ్ అయితే ఉంటుంది. అక్కడ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. ఎవరికైతే మీ యొక్క స్టేటస్ వెరిఫై చేసుకుంటే లొకేషన్ డైట్ కాలేజ్ హైదరాబాద్ అని చూపిస్తుందో మీరు నేరేడ్
అకాడమిక్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం. అండ్ తర్వాత ఒకవేళ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ కోసం మీరు వెళ్ళినట్లయితే అక్కడ మెదక్ అని చూపించింది అనుకోండి, మెదక్ సంబంధించిన కాలేజ్ పర్టికులర్ లొకేషన్ చెప్పమంటే మనకు గవర్నమెంట్ డైట్ కాలేజ్ హవేలీ గణపురంలో అయితే ఉంటుంది, మెదక్ డిస్టిక్. సో గణపురంకి సంబంధించి హవేలీ గణపురంలో అయితే ఉంటుంది. సో మీరు ఆ యొక్క హవేలీ గణపురం డైట్ కాలేజ్ అని సెట్ చేసినా కూడా మీరు డైరెక్ట్గా కాలేజ్ దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుంది. అండ్ నిజామాబాద్కి సంబంధించిన స్టూడెంట్స్ అయితే మీ యొక్క గవర్నమెంట్ డైట్ కాలేజ్ ఎక్కడ ఉంటుందంటే మల్లారంలో అయితే ఉంటుంది. సో మల్లారం సంబంధించిన గవర్నమెంట్ డైట్ కాలేజ్లో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అంటే మీరు నిజామాబాద్కి సంబంధించిన స్టూడెంట్స్ అని కాదు ఇక్కడ చెప్పేది నేను. సో ఎవరైతే మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెంటర్ ఎక్కడ ఉంది అనేది గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు మీకు అక్కడ గవర్నమెంట్ డైట్ కాలేజ్ నిజామాబాద్ అని వస్తుందో, అలా నిజామాబాద్ వచ్చిన వారికి సో నిజామాబాద్ మల్లారంలో జరుగుతుంది. ఈ సెంటర్స్ ఏ విధంగా అలర్ట్ చేశారనేది నేను స్టార్టింగ్లోనే చెప్పడం జరిగింది. మీ యొక్క స్కూలింగ్ అనేది ఎక్కడైతే ఎక్కువ కంప్లీట్ అయ్యిందో, సో మినిమం 7 years ఎక్కడైతే కంప్లీట్ అవుతుందో ఆ లొకేషన్కి మీరు లోకల్ కింద కన్సిడర్ చేస్తారు. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు కంటిన్యూస్గా 7 years అనేది మీరు ఒక లొకేషన్లో చేశారనుకోండి. సో 7 years 8 years పీరియడ్ ఏ డిస్టిక్లో అయితే చేస్తారో కంటిన్యూస్గా ఆ డిస్టిక్కి మీరు లోకల్ అవుతారు. సో అప్పుడు మీరు నిజామాబాద్కి లోకల్ అయ్యారనుకోండి, సో మీరు మల్లారం సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఒకవేళ మీరు ఆదిలాబాద్ స్టూడెంట్స్ అనుకోండి, ఆదిలాబాద్ లోకల్లోనే ఉంటుంది మనకు. సో నియర్ ఎన్టీఆర్ సర్కిల్లో అయితే ఈ యొక్క గవర్నమెంట్ డైట్ కాలేజ్ అయితే ఉంటుంది, అక్కడికి వెళ్ళేసి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఒకవేళ కరీంనగర్కి సంబంధించిన స్టూడెంట్స్ అనుకోండి, మనకు కరీంనగర్లోనే ఉంటుంది. సో కాకపోతే మనకు ఎల్ఎండి కాలనీలో అయితే ఉంటుంది. సో మీరు కరీంనగర్ బస్ స్టాండ్ నుంచి ఎల్ఎండి కాలనీకి వెళ్ళేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మీరు ప్లేస్ అనేది సెట్ చేసినప్పుడు, మీకు అలాట్ చేసిన డిస్ట్రిక్ట్ అనేది సెట్ చేసినప్పుడు మీకు డైట్ కాలేజ్ వరంగల్ అని ఉందనుకోండి. సో డైట్ కాలేజ్ వరంగల్ ఆర్ హన్మకొండ అనేది అయితే మెన్షన్ చేస్తారు. హన్మకొండ అని మెన్షన్ చేసిన, వరంగల్ అని మెన్షన్ చేసినా కూడా మనకు సంబంధించి ఎక్కడ ఉంటుందంటే వరంగల్ హన్మకొండలోని ఫాతిమా నగర్లో అయితే ఉంటుంది. సో నియర్ బై సో కాజీపేటకు దగ్గరలో అయితే ఉంటుంది రైల్వే స్టేషన్కి. సో బిడ్జి ఎండింగ్లో మీరు డైరెక్ట్గా ఫాతిమా నగర్ అని చెప్పినా, లేదా వరంగల్ హన్మకొండ డైట్ కాలేజ్ అని చెప్పినా కూడా, గవర్నమెంట్ డైట్ కాలేజ్ అని చెప్పినా కూడా ఆ వెహికల్స్ వాళ్ళు తీసుకెళ్తారు. మీకు బస్ స్టాండ్ నుంచి దగ్గరగా 3 kilometers వరకు అయితే ఉంటుంది. మీరు హన్మకొండ బస్ స్టాండ్ నుంచి లేదా కాజీపేట రైల్వే స్టేషన్ దిగినా కూడా సో మీకు సమ్ లొకేషన్ 1.5 kilometer వరకు అయితే ఉంటుంది కాజీపేట రైల్వే స్టేషన్ నుంచి అయితే. సో మీకు ఏది నియర్ బై ఉంటే అది ప్లాన్ చేసుకోండి ఈ యొక్క గవర్నమెంట్ డైట్ కాలేజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళడానికి. ఖమ్మం అనుకోండి, సో టేకులపల్లిలో ఉంటుంది. ఖమ్మం సంబంధించిన గవర్నమెంట్ డైట్ కాలేజ్ అనేది ఖమ్మం డిస్టిక్ మాత్రమే చూపిస్తుంది. మీకు లొకేషన్ వచ్చేసి టేకులపల్లిలో అయితే ఉంటుంది. టేకులపల్లికి వెళ్ళేసి మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవాలి. తర్వాత నల్గొండకు సంబంధించిన స్టూడెంట్స్ అయితే నల్గొండ లోకల్లోనే ఉంటుంది. జస్ట్ మనకు నల్గొండ బస్ స్టాండ్ నుంచి సో జస్ట్ ఒక 1/2 kilometer వాక్ చేశారనుకోండి, మీరు గవర్నమెంట్ డైట్ కాలేజ్కి వెళ్ళడం జరుగుతుంది. గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది నల్గొండలో, గొలగూడ హాస్పిటల్ అని. అది దాటిన తర్వాత మీకు బీటీఎస్ కాలనీ ఉంటుంది, అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే చేస్తారు. ఇవి టోటల్గా మనకు సో తెలంగాణలో ఉన్న 10 గవర్నమెంట్ డైట్ కాలేజెస్ ఇవి ప్రజెంట్ అయితే మనకు. ఈ గవర్నమెంట్ కాలేజెస్లో కూడా మీకు సీట్స్ ఎన్ని ఉంటాయని సో మెనీ ఆస్పిరెంట్స్ అయితే క్వైరీ చేస్తున్నారు. ఇక్కడ టాపిక్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. సో మనకు టోటల్గా 10 గవర్నమెంట్ డైట్ కాలేజెస్ ఉన్నాయి కాబట్టి 10 కాలేజెస్ ఉన్నాయి. 10 కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ. సో మనం 10 కాలేజెస్ కాబట్టి 10 కాలేజెస్ ఉన్నాయి. గవర్నమెంట్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయంటే మనకు 10 ఉన్నాయి. మనకి ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ వచ్చేసి 10 ఉన్నాయి. సో దానికి తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియంస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ప్రతి గవర్నమెంట్ కాలేజ్ వచ్చేసి 3 mediums అయితే ఆఫర్ చేస్తారు. బట్ ప్రైవేట్ కాలేజ్ మాత్రం తెలుగు మీడియం అయినా, ఇంగ్లీష్ మీడియం అయినా, ఉర్దూ మీడియం అయినా ఏదో ఒకటే ఆఫర్ చేస్తుంది. అన్ని ప్రైవేట్ కాలేజెస్లో 3 mediums లేవు, బట్ అన్ని గవర్నమెంట్ కాలేజెస్లో మాత్రం తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ మీడియంస్ అయితే ఉన్నాయి. ఈచ్ కాలేజ్లో వచ్చేసి సో ఇక్కడ ఏంటి అంటే 50 తెలుగు సీట్స్ ఉంటాయి, 50 ఇంగ్లీష్ సీట్స్ ఉంటాయి, 50 వచ్చేసి మనకి ఏంటి అంటే ఇక్కడ సో ఉర్దూ సీట్స్ అయితే ఉంటాయి. 10 కాలేజెస్ కాబట్టి సో 10 50s మనకి ఇక్కడ 150 అవుతుంది. సో మనకు 10 into 50 500, 10 into 50 500, 10 into 50 500. టోటల్గా ఎన్ని సీట్స్ ఉంటాయంటే ఇక్కడ 1500 సీట్స్ మాత్రమే ఉంటాయి గవర్నమెంట్ కాలేజెస్లో. మీ ర్యాంక్ అనేది 1500+ ఉంది అంటే గవర్నమెంట్ కాలేజీలో వస్తుందా అంటే సో మీరు క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో 1500 సీట్స్ మాత్రమే మనకు గవర్నమెంట్ కాలేజెస్లో ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి ర్యాండమ్గా మనం చూసుకున్నా కూడా. బట్ కేటగిరీ అప్లై చేస్తాము, కొంతమంది గవర్నమెంట్ కాలేజీలో చేయరు, కొంతమంది రెగ్యులర్గా వెళ్ళాలనుకోరు. కాబట్టి అప్ టు ఒక సో 3000 ర్యాంక్ వచ్చినా కూడా బేస్డ్ ఆన్ మీ కేటగిరీని బట్టి గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రావాలి అనుకునే ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో సో మీ ర్యాంక్ అనేది కొంచెం బెస్ట్ ఆఫ్ ది బెస్ట్లో ఉన్నా కూడా సో మనకు ఒక 2000 వరకు ఉంటేనే హోప్ ఉంటుంది. 2000+ ఉందనుకోండి సో మీకు జస్ట్ 1% హోప్, 2% హోప్ అనే క్లారిటీ అయితే ఉంటుంది. ర్యాంక్స్ గురించి అండ్ కాలేజెస్ లిస్ట్ గురించి మనం డీటెయిల్ వీడియోలో నెక్స్ట్ తెలుసుకుందాం. జస్ట్ మీకు సింపుల్ కట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం తెలంగాణలో ఉన్న 10 గవర్నమెంట్ కాలేజెస్లో ఈచ్ కాలేజ్కి వచ్చేసి
3 గ్రూప్స్ ఉన్నాయి. 3 గ్రూప్స్లో వచ్చేసి ఏంటంటే మనకు ఈచ్ 150 సీట్స్ అయితే ఉన్నాయి కాబట్టి సో ఉర్దూ మీడియం రాసిన వాళ్ళు ఎక్కువగా ఉండరు అనుకోండి. సో వాళ్ళు సేఫ్లో ఉంటారు. సో ఎందుకంటే ప్రతి కాలేజ్లో మ్యాక్సిమం మనకు సీట్స్ ఉంటాయి కాబట్టి. కానీ అన్ని కాలేజెస్లో కూడా ఉర్దూ మీడియంకి సంబంధించిన అడ్మిషన్స్ తీసుకోవాలని లేదు. ఈ ఇయర్ అకాడమిక్లో అన్ని కాలేజెస్లో తెలుగు మీడియం అడ్మిషన్స్ తీసుకోవాలని లేదు. అన్ని కాలేజెస్ ఇంగ్లీష్ మీడియం అడ్మిషన్స్ తీసుకోవాలని లేదు. సమ్ టైమ్స్ గవర్నమెంట్ కాలేజెస్ కూడా లాస్ట్ ఇయర్ స్ట్రెంత్ను బట్టి లాస్ట్ ఇయర్ ఎవరు కూడా ఉర్దూ మీడియంలో జాయిన్ అవ్వలేదు అనుకోండి, ఆ పర్టికులర్ కాలేజ్ ఈ ఇయర్ ఆ కోర్స్ అనేది క్లోజ్ చేయడానికి ట్రై చేస్తుంటుంది. సో ఇలాంటి రీజన్స్ ఉంటాయి కాబట్టి సో మీ ర్యాంకును బట్టి కూడా ఇప్పుడు మనం అంత క్లియర్ కట్గా సీట్ వస్తుందా రాలేదా అని చెప్పలేము. బట్ ర్యాండమ్గా అఫీషియల్ కాలేజెస్ లిస్ట్ వచ్చిన తర్వాత నేను డీటెయిల్ వీడియో చేస్తాను. ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. మనకు 2025కి సంబంధించిన కాలేజెస్ లిస్ట్ అయితే ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. అండ్ దాంట్లో కూడా ఏ కాలేజ్ ఏ కోర్సు ప్రొవైడ్ చేస్తుంది అనే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వస్తే మేము మీకు అనాలిసిస్ చేసి అందిస్తాము. సో ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ లేదా మీకు వచ్చేస్తుందని హోప్ ఇవ్వడం లాంటివి కానీ మేము చెప్పాలనుకోవట్లేము. సో మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనుకుంటా. గవర్నమెంట్ కాలేజెస్ సంబంధించి 1500 సీట్స్ ఉన్నాయి. కానీ అది తెలుగు మీడియంకి సంబంధించినవి కావు, టోటల్గా ఇంగ్లీష్ మీడియం సంబంధించినవి కావు, టోటల్గా ఉర్దూ మీడియంకి సంబంధించినవి కావు. మీడియం వైజ్ తీసుకుంటే 500 సీట్స్ వచ్చేసి ఏంటంటే తెలుగు మీడియం సంబంధించినవి. అంటే నీ ర్యాంక్ కనుక 500 లోపు ఉంటే ఏదో ఒక గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తుందని హోప్ పెట్టుకోవచ్చు. బట్ అది కూడా మీరు ఓపెన్ కేటగిరీ అయితే ఖచ్చితంగా వస్తుందా అంటే రాదు. సో మీరు రిలవెంట్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే రావడం ఛాన్స్ ఉంటుంది. అండ్ 500 ఇంగ్లీష్ మీడియం సీట్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా నా ర్యాంక్ 500 లోపు ఉంది, గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వస్తుందా అంటే అలాంటప్పుడు కూడా కొన్నిసార్లు రాదు. ఎందుకంటే 500 లోపు వచ్చిన ప్రతి స్టూడెంట్ కూడా నేను గవర్నమెంట్ కాలేజ్లోనే చెయ్యాలి అనుకున్నారనుకోండి, వాడికే వస్తుంది. అప్పుడు ఆ తర్వాత పెట్టుకున్నోడికి రాదు. సో కాబట్టి వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీ ర్యాంక్ హెవీగా ఉన్న బెటర్ కాలేజ్లో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఆ టాపిక్ గురించి నేను డీటెయిల్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్డేట్ కోసం అయితే వెయిట్ చేయండి. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.